వెల్కమ్ టు కమెండో టీవీ. కమెండోకి సంబంధించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం గతంలో. చాలా విషయాలు తెలిసినాయి అప్పట్లో. వినుకొండ నాగరాజు గారు అప్పుడు ఆ జర్నీ కానీ, ఆయనతో రామారావు గారి జర్నీ కానీ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కమెండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే అంత మ్యాగజైన్ పక్షపత్రికలు పెట్టిన వాళ్ళు, మరి వెరైటీ లాంటి పత్రికలు పెట్టిన వాళ్ళు డైలీ పత్రిక ఎందుకు పెట్టలేదనే విషయాల మీద మనం తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. నమస్తే అండి. ఇప్పుడు వినుకొండ నాగరాజు గారు సంచలనాత్మకమైన పత్రిక నడిపారు. కమెండో కానీ, వెరైటీ కానీ, ఇవన్నీ పుస్తకాలు కూడా రాశారు. కానీ ఆ రోజు పక్షపత్రికల కన్నా డైలీ పేపర్ బెటర్ అని ఎందుకు అనుకోలేదు ఆయన? నిజానికి ఆయన డైలీ పేపర్ పెట్టాలన్న దృఢ సంకల్పం ఉందండి. అప్పటికి 65,000 కాపీలు కమెండో పక్షపత్రిక అమ్ముతున్న టైంలో 2-3 లక్షల మించి సర్క్యులేషన్ లేని దినపత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్న ఆ రోజుల్లో 65,000 పత్రికలు అనేది కమెండో సామాన్య విషయం కాదు. డైలీ పెట్టాలన్న ఆలోచన ఆయనకి బలంగానే ఉంది. కాకపోతే ఆర్థిక వనరులు అనేది అవసరం కదా. ఆర్థిక వనరులు ఏంది అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ పెట్టేది, ఆయన జర్నలిస్ట్ మాత్రమే, ఇండస్ట్రియలిస్ట్ కాదు. ఆయన ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాల్సిన వనరులు ఆయన దగ్గర లేవు. ఆయన ఇంకెవరితోనూ కలిసి పెట్టాలి, ఇంకెవరితోనూ కలిసి ట్రావెల్ చేసే అవసరం ఆయనకి లేదు. ఆయన ఎవరిని నమ్మరు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులని ఆయన దగ్గర చేరనివ్వరు, రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆయన దగ్గర చేరనివ్వరు. అలాంటి క్రమంలో ఒక పత్రిక పెట్టాలంటే సో ఆ వనరులు కావాలనుకుంటే వీళ్ళకి చేరాల్సిందే. ఆయన పరిస్థితి చేయాల. అయినా సరే 87-88లో ఆయన ఒక కమెండో దినపత్రిక పెట్టాలని ఆలోచిస్తూ గట్టి ప్రయత్నమే చేశారండి. గట్టి ప్రయత్నమే చేసి అనేక మంది టెక్నీషియన్స్ తీసుకుంటూ మిషన్లకి కొంతవరకు అడ్వాన్సులు ఇస్తూ మహారాష్ట్ర బ్యాంకులోంచి లోన్ తీసుకుంటూ ఒక ఆఫీస్ని సికింద్రాబాద్ సిద్ధంపేట కాంప్లెక్స్ ఒక ఆఫీస్ని కూడా 1 సంవత్సరం పాటు రన్ చేస్తూ చాలా చాలా దూరం ట్రావెల్ చేశారండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రయత్నంలో అయినా బాగా అప్పులు పాలయ్యారు. ఆయన నమ్ముకున్న స్నేహితుల్లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు, మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఎంపీలుగా ఉన్నవాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు అతనికి పూర్తిగా సహకరించలేదండి. అంటే వాళ్ళు నమ్మి ఆయన ఒక దినపత్రిక పెడదాము, నా ఆలోచనల్ని 2 రాష్ట్ర ప్రజలకి, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మంచి యూత్కి, మంచి రాజకీయ నాయకులకి తయారు చేద్దాము అన్న ఒక సంకల్పమైన దీక్షని డైలీ పేపర్తో అనుకున్నది కూడా అలా మధ్యలో ఆగిపోయిందండి. ఒక ప్రయత్నం చేశారు, కొన్ని లక్షల రూపాయలు ఆయన పోగొట్టుకున్నారు ఆ దినపత్రిక తీసుకొచ్చే ప్రయత్నంలో. మళ్ళీ పక్షపత్రిక వైపు మళ్ళీ వెళ్ళారనమాట. మరి వెరైటీ ఎందుకు పెట్టారు అసలు అప్పట్లో? మీరు ఒక్కసారి ఆలోచిస్తే వెరైటీ పత్రిక మీరు ఆ టైంలో తన యూత్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళంతా తెలుగు మీడియం వాళ్ళే, తెలుగు సాహిత్యంతో పరిచయం, ఇంగ్లీష్ సాహిత్యం కానీ ఇంగ్లీష్ మాధ్యమంతో సంబంధం లేని యూత్. ఇప్పుడంటే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ కాలేజెస్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ స్కూల్స్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్తున్నారు. అప్పుడు అవి లేవు కదా, అంత గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్సే కదా మన చదువు బ్యాక్గ్రౌండ్ అంతా. సో తెలుగు యువతకి, చదువుకున్న యువతకి ఇంగ్లీష్ నవల్ పరిచయం చేయాలని సంకల్పించి ఆయన వెరైటీ అనే మ్యాగజైన్ తీసుకురావడం ఒకటి జరిగిందండి. వెరైటీలో మీకు ఇంకొక చిన్న విషయం మీరు ఆలోచించాలి. అందులో ఏవైతే మన సమాజం బహిష్కరించిన ఆలోచనలు కొన్ని ఉన్నాయండి. అంటే ఒక కర్టెన్ బ్యాక్ సైడ్ ఆలోచించే ఒక భావజాలం ఉందండి. దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నంలో వెరైటీని తీసుకొచ్చారండి. సుమారు సెక్స్ గురించి మాట్లాడడం అనేది, బహిరంగ మాట్లాడడం అనేది అది పెద్ద తప్పు, పెద్ద బూత్ అది. కానీ ఆయన ఆర్టికల్స్ ప్రమాణం రాశారు. ఆ బూత్ని బహిర్గతం చేశారు ఆయన. సెక్స్ ఎడ్యుకేషన్ అని ఆయన తీసుకొచ్చారు. ఆయన సెక్స్ ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి, సెక్స్ అనేది బూత్ కాదు, అది మనకు అవసరం, భార్యాభర్తలు కలిసి ట్రావెల్ చేయడానికి సెక్స్ జ్ఞానం అవసరం. అందులో అనేక అపోహలు ఉన్నాయి. అనేక అపోహలు అంటే చిన్న చిన్న విషయాలు కాదండి. అంటే ఇప్పుడు మెయిన్ పురుషులకు తీసుకొచ్చారనుకోండి, పురుషుల్లో అందరికీ ఉన్న భయం ఏంటంటే హస్తప్రయోగం వల్ల ఏమైనా జరిగిపోతుందా, మన ఏమైనా ఆరోగ్యం పాడైపోతుందా, లేదా పెళ్ళికి పనికిరామా, ఇట్లాంటి అపోహలు యూత్లో ఉందండి. దాన్ని ఎవరు బదులు కొడతారు? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చెప్తాడు. అంటే డాక్టర్ సమరం గారు సెక్స్ సైన్స్ అని రాసేవాళ్ళు ఈనాళ్ళు. దానికి ముందే ఈయన మొదలు పెట్టారా, లేకపోతే అది వచ్చిన తర్వాత ఈయన మొదలు పెట్టారా? లేదండి, సమరం గారు కంటే ముందే మొదలు పెట్టారండి. సమరం గారు ముందే మొదలు పెట్టారు. ఎప్పుడో ఉంది. కమెండోలో కూడాను వెరైటీ పెట్టకముందు కొన్ని ఎస్ఏలు వచ్చాయి, దీంట్లో ఎస్ఏలు వచ్చాయి. సమరం గారు ఒక డాక్టర్గా ఆయన, అంటే మీకు ఒక చిన్న విషయం ఆలోచించాలి. సమరం గారు తను మొదలుపెట్టింది ఏదైతే ఉందో ప్రతి డాక్టర్ తెలిసిన విషయాలు చెప్పారు ఆయన. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ప్రతి డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్తే ఏమండి నేను ఇలా హస్తప్రయోగం చేసుకుంటున్నా, నాకు ఏమైనా హాని జరుగుతుందంటే ఏ డాక్టర్ అయినా అది హాని కాదు బాబు, అది సహజమని ఏ డాక్టర్ అయినా చెప్తారో అలాగే కూడా సమరం చెప్తారు. సమరం గారు ఆయన వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఆయన
ఒక పత్రికలు తీసుకురావడం, పుస్తకాలు రాయడం, అనేక మ్యాగజైన్స్లో ఆయన స్టోరీస్ రావడం, ఆయన అనేక మ్యాగజైన్లో ఆయన ఇంటర్వ్యూస్ రావడంతో ప్రజలతో కనెక్ట్ అయ్యారు తప్ప ప్రతి డాక్టర్ చెప్తున్న విషయాలు సమరంగా చెప్పారు. ఆయన కొత్త విషయాలు చెప్పింది ఏమీ లేదండి. సో వెరైటీ చెప్పడం అనేది, అంటే ఒక జర్నలిస్ట్ చెప్పడం అనేది వేరే విషయం. జర్నలిస్ట్గా ఆయన దీన్ని అలాంటి అంటే వైవాహిక జీవితంలో అనేక మూఢనమ్మకాలని బద్దలు కొట్టి ఆ ఆధునిక జీవనశైలిని నేర్పించడంలో అప్పుడున్న యూత్కి ఓ రకంగా వెనుకొండ నాగరాజు గారు ఆదర్శంగా నిలబడ్డారండి. అప్పుడు యాడ్లు తీసుకునేవాళ్ళండి కమెండోకి యాక్సెప్ట్ చేసేవాళ్ళ? బ్యాక్ పేజ్లో ఎక్కడ ఉన్నట్టుండే అనిపించేది నాకు. అవునండి, అంటే పత్రికలు యాడ్స్ లేకుండా నడవడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయం మనకు అందరికీ తెలుసు. నడిపేవాళ్ళు అది అంటే ఎవరన్నా సరే నడపాలనుకుంటే ఆ పత్రిక ఆదాయంలో నడపాలంటే కష్టమండి, అందులో ఏమీ రాదండి. ఒకవేళ వచ్చినా సరే దాన్ని ఎక్కువ కాలం నడిపే పరిస్థితి ఉండదండి, యాడ్స్ ఆధారపడాల్సిందే. కాకపోతే కమెండోకి వచ్చి యాడ్స్ అనేది మీకు యాడ్స్ వచ్చిన రోజు కమెండో సరిగ్గా నడిచేది కాదు, కమెండో బాగా నడిచినప్పుడు యాడ్స్ వచ్చేవి కాదండి. కారణం ఏంటంటే ఇప్పుడు అనుకూలమైన గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఆయనకి యాడ్స్ వచ్చేవండి. మీకు విజయభాస్కర్ రెడ్డి టైంలో అడ్వర్టైజ్మెంట్స్ బాగానే వచ్చేవండి మాకు. ఆ టైంలో ఈ పత్రిక ఏ రాస్తాం గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా? పైగా ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డితో మంచి స్నేహభావాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ఏ రాస్తాం అన్న ఆలోచన ఒక పక్క ఉంటూ కొన్నిసార్లు ప్రభుత్వం మీద నెగిటివ్గా రాసినప్పుడు మళ్ళీ యాడ్స్ ఆగిపోయాయండి. అంటే యాడ్స్తో నడపాలా, యాడ్స్ లేకుండా నడపాలనే యుద్ధంలో ఆయన ఇప్పుడు కూడాను యాడ్స్ లేకుండా నడిపిద్దామన్న యాంగిల్ తీసుకునేవాళ్ళండి. సో యాడ్స్తో నడపాలనేది ఇప్పుడు ఆయన పూర్తి ఆలోచన కాదు. కొన్నిసార్లు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా కొన్ని యాడ్స్ వచ్చేవి, కొన్ని మ్యాక్సిమం ఆయన స్నేహితుల నుంచి రావడం మాత్రం తెలుసండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువ కథనాలు వచ్చేవి, అంటే రామారావు గారు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి. అంటే ఎన్టీ రామారావు నటుడిగా మనకు తెలుసు, నటుడిగా ఆయన దేవుడిగా మనం కొలుస్తాం, కానీ ఆయన నటుడే కదా. ఆయన ఈశ్వరుడిగా వేయొచ్చు, లేదంటే కృష్ణుడిగా వేయొచ్చు, రాముడిగా వేయొచ్చు, రావణాసుడిగా వేయొచ్చు, నటుడిగానే మనం ఆలోచించాలి, ఆయన దేవుడైతే కాదు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తూ, అది కూడా 60 తర్వాత వస్తూ ఏ స్వార్థం కోసం వస్తున్నాడా అన్నదే ఒక జర్నలిస్ట్గా ఆలోచిస్తారు. ఇతను ఇంతకుమించి ఏం చేయగలడు, ఇతను ఏం చేయగలడు, ఇతని నేపథ్యం ఏంటి, ఇప్పుడు ఏదైనా సామాజిక నేపథ్యంలో అక్కడ ఉండగా ఏమైనా అద్భుతాలు చేశారు అనుకుందాం. ఇప్పుడు ఎంజీఆర్ అలా చేసేవాళ్ళు, ఈయన కూడా చేశారుగా, దివసం ఒప్పినప్పుడు విరాళాలు సేకరించడం చేశారుగా. చేశారు, నిజమే, అది అందరితో కలిపి చేశారు. మిగతా నటులు కూడా చేశారు కదా, ఆయన ఒక్కరే చేయలేదు కదా. సో అది ఒక ఉద్యమం, ఎందుకంటే మన నుంచి ప్రజల నుంచి ఒక కోరిక వచ్చిందనుకోండి, దాన్ని ఉపయోగించే నేర్పే తప్ప తను స్వచ్ఛందంగా చేసింది ఏమీ లేదు. ప్లస్ తన ఆస్తులు దానం చేసింది. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజుల్లో కొత్త నటులు కొంతమంది ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అవసరం వస్తే 1 కోటి 2 కోట్లలో కొంత త్యాగం చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు డొనేట్ చేస్తున్నారు. అట్లాంటి డొనేషన్ అనేది ఆ రోజు ఎన్టీ రామారావు ఎవరు చేసేవాళ్ళు కాదు, ఎన్టీ అసలు చేసేవాళ్ళు కాదు. సో అలాంటి రాజకీయాల్లోకి వస్తే ఈ సొసైటీకి ఏ రకంగా ఉపయోగపడతారన్న యాంగిల్ తీసుకున్నారండి. బట్ తర్వాత మిగతా రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయనలో అవినీతి ఏ రోజు ఆయన క్వశ్చన్ చేయలేదు. మీరు ఎన్టీ రామారావు గురించి ఆలోచిస్తే, ఆయన ప్రభుత్వం ఒకసారి పడిపోతున్న టైంలో వైజాగ్లో కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, ఆయన ఒక కేసు వేశారు ఎన్టీ రామారావు మీద. ఎస్ రామచంద్ర గారు అడ్వకేటు, మేము ఒకసారి ఇంటర్వ్యూ చేశాం ఎస్ రామచంద్ర గారిని. ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నమాట ఏంటంటే, అసలు నాకు ఎన్టీ రామారావు ఏమేం తప్పులు చేశారు, చట్టపరంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి ఎన్ని అవినీతి వైపు ఆయన కారణమయ్యాడు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 100 సాక్ష్యాలు తీసుకురావడం వెనుక కమెండోనే ఉంది. మీ ఎస్ఎస్సి నేను కోర్టు ప్రొడ్యూస్ చేశాను, చాలా విషయాలు అవే నాకు విట్నెస్ అయినా ఆ రోజు చెప్పారండి. సో అంటే ఎన్టీ రామారావు గారి మీద మనకేమంటే, అతని అభిమానం వల్ల అతను కొన్ని చేస్తున్న మంచి పనులు ఏవైతే ఉన్నాయో, అది సామాజిక పరమైన మంచి పనులు ఉండొచ్చు, కానీ ఆయన చేయాల్సింది చాలా ఉంది. ఆ చేయాల్సిన పనుల్లో అతని వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం చేసిన అరాచకాలు ఉంటాయి కదండి, దాన్ని ఎండగట్టే ప్రయత్నంలో తెలుగుదేశం ఎగ్నిస్ట్ అయ్యారు. అంతే, వ్యక్తిగతంగా ఏమీ కాదండి. ఎన్టీ రామారావు వ్యక్తిగతంగా ఆయన వ్యతిరేకించింది ఆయన మూఢనమ్మకాల మీద, ఎక్కువ మూఢనమ్మకాలు, అంతకుమించి వేరేదేమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళ మీద రాయాలి కదా మరి ఈయన. కాంగ్రెస్ వాళ్ళతో రాయకపోవడానికి కాంగ్రెస్లో అంత పెద్ద నాయకులు ఎవరు ఉన్నారండి? ఆయనతో కాంగ్రెస్లో మీకు నేలో సంజయ్ రెడ్డి గారితో ఆయన అనుబంధం ఉంది. అలాగే మీకు మనకి జల వెంగళరావుతో మంచి అనుబంధం ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో మంచి అనుబంధం. వీళ్ళు అట్లాంటివి ఉన్నాయండి, మూఢనమ్మకాలు వస్తుంది వాళ్ళ మూఢనమ్మకాలు చర్చ ఇప్పుడు రాదు కదా మనకి.
సో నా ఉద్దేశం ఏంటంటే కేవలం ఎన్టీ రామారావు మీద అతనుకున్న మూఢనమ్మకాలు వ్యతిరేకిస్తూ కమెండో రాయడం వల్లనే తెలుగుదేశం వ్యతిరేకం కమెండో అన్నది వచ్చిందండి. మీకు ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు మీద అంత లేదండి. మరి చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు అంత లేదండి, అంత రాసింది లేదు. అప్పట్లో కొంతమంది ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పేవాడు. ఈయన కూడా ఎన్కౌంటర్ దసరాం కూడా అదే ఫాలో అవుతూ ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడు. కొంతమంది అడిగారు ఎన్కౌంటర్ దసరాంని, వాళ్ళకి వంగవీటి రంగా అంటే మీకు భయమా, రంగా మీద ఎప్పుడు వ్యతిరేకంగా రాయలేదు అని క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే ఎన్కౌంటర్ దసరాము వంగవీటి రంగా అయినా వలకాట్ల వంకాయ అయినా నాకు ఒకడే అని సమాధానం చెప్పాడు ఆయన. అంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా దూయపడుతూ ఎన్కౌంటర్లో పత్రికలు వచ్చేవి, ఎన్కౌంటర్లు వచ్చేవి. కమ్యూనల్ అంత స్థాయిలో వచ్చేవి కాదు, అవునండి. కొద్దిగా భాషాపరంగా కొంత పాటించేవాళ్ళు, కొన్ని నియమ నిబంధనలు పాటించేవాళ్ళు, ఎన్కౌంటర్లో పాటించేవాళ్ళు కాదు. ఎన్కౌంటర్లో బూత్ హెడ్డింగ్లు ఉండేవి, కమ్యూనల్ తక్కువ ఉండేది. అది అంటే ఇద్దరికి ఉన్న సామాజిక నేపథ్యం ఏం కారణం అండి. ఇప్పుడు ఎన్కౌంటర్ దశరథరామ్ గారు కొన్న సామాజిక నేపథ్యం ఏంటి, అలాగే నాగరాజు గారి సామాజిక నేపథ్యం ఏంటి, సాహిత్యం కావచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, ఆయనకున్న స్నేహ భావాలు ఇవన్నీ కలిసి రిఫ్లెక్షన్ అవుతాయి కదా. ప్లస్ ఇంకోటి మీరు ఆలోచించండి, కమాండోకి ఎన్కౌంటర్కి ప్రధానమైనది రీసెర్చ్ అండి. దశరథరామ్ గారు ఊరూరు పోయేవాళ్ళు, అక్కడ ఏదో జరుగుతుంటే ఎక్కడో వన్ మ్యాన్ షో. నాగరాజు గారు రీసెర్చ్ అక్కడ లేదు కదండి. ఆయన ఇక్కడ అన్ని కూడా ఒక ఎడిటోరియల్స్, ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ప్రతిదీ కూడా ఎడిటోరియల్స్. ఎక్కడో రీసెర్చ్కి వచ్చేటప్పటికి నాయుడు ఫ్యూచర్ అనో లేదంటే పాంజన్య ఫ్యూచర్ అనో అట్లాంటివి ఉండే తప్ప కొన్ని పేజీలు, మిగతావన్నీ రీసెర్చ్, తన ఐడియాలజీ రీసెర్చ్. ముఖ్యంగా వ్యాఖ్యాతలు ఒక వ్యాఖ్యాతగానే ఆయన కనిపించేవారు, ఒక అనలిస్ట్గానే అందులో కనిపించేవారు. ఈరోజు వందల మంది జర్నలిస్ట్ అనలిస్టులకి ఆయన మార్గదర్శనం నాగరాజు గారు. అంటే కమాండో ఆదాయం మీదే ఆయన బతికేవాళ్ళ, లేకపోతే వేరే వ్యాపకాలు కూడా ఉండేవి ఆయనకి? ఆయనకి ఏ వ్యాపకాలు లేవండి, కమాండో ఆదాయం మీదే బతికేవాళ్ళు. ఖర్చులు తక్కువ అండి ఆయనకి, కాబట్టి ఆ మాత్రం దర్జాగా బతకడం, అంటే ఒక వెహికల్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు ఉండడానికి కారణం అందులో ఆదాయం బాగా రావడం, ఖర్చులు తక్కువ మంది ఎంప్లాయీస్ ఉండే ఆయనే సగం పనిచేసేవాళ్ళండి. సో అది కమాండో ఆ స్థాయిలో రావడానికి వెనుక ఆయన ఆదాయం, సొంత ఆదాయమే తప్ప ఇంకా వేరే వ్యాపకాలు ఏమీ లేవు. అంత ఆస్తిపాస్తులు కూడా ఉన్నది ఏమి కాదండి. మొత్తం ఆయన అటు సంపద ఇటు ఖర్చు మొత్తం కమాండోనండి, అంతే. అయితే నెక్స్ట్ వీడియోలో మనం కమాండోలో అలా పనిచేసిన పాంచన్య గారు కానీ ఇంకా నాయుడు గారు కానీ వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం కారణాలు ఏంటని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే అండి.